మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్' గారు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందనతో కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం విశేషంగా మారింది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 12వ రోజు మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందనే వివరాలను తెలుసుకుందాం. దాదాపు 4 దశాబ్దాల సినీ కెరీర్లో మాస్ యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి తొలిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రావడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందనతో పాటు చిరంజీవి కెరీర్లోని అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలకు ముందే భారీ బజ్ ఏర్పడిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే వసూళ్లను నమోదు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ను సమానంగా చూపించగా, చిరంజీవి వింటేజ్ కామెడీ, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డ్యాన్సులు సినిమాకు బలంగా నిలిచాయి. హీరోయిన్ నయనతార గెస్ట్ రోల్లో వెంకటేష్ కనిపించడం అంచనాలను మరింత పెంచింది. ట్రేడ్ అంచనాల ప్రకారం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో తొలి వారంలోపే బ్రేక్ ఈవెన్ దాటడం సినిమాకు మరో ప్లస్గా మారింది. ట్రేడ్ సమాచారం ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు 105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ సుమారు 120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్లోనూ భారీ డిమాండ్ ఉండగా నార్త్ అమెరికా రైట్స్ సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం కలిపి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లుగా అంచనా. ఈ లెక్కల ప్రకారం థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ కోసం భారీ గ్రాస్ అవసరమవగా, స్ట్రాంగ్ ఓపెనింగ్స్, తొలివారం వసూళ్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ను దాటడం ట్రేడ్ వర్గాలకు సర్ప్రైజ్గా మారింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. ప్రీమియర్ రోజే దేశవ్యాప్తంగా 11.25 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే 9.75 కోట్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపించింది. తొలి రోజు మొత్తం 32.25 కోట్ల భారీ వసూళ్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసింది. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగిస్తూ రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లను వసూలు చేసింది. వీక్ డేస్లోనూ తగ్గకుండా నాలుగో రోజు 22 కోట్లు, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు రాబట్టగా, ఏడో రోజు 17.65 కోట్లతో మొదటి వారం బలంగా ముగిసింది. రెండో వారం ప్రారంభంలో కొంత డ్రాప్ ఉన్నా 11 రోజుల్లో సినిమా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. ట్రేడ్ సమాచారం ప్రకారం 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ 179.15 కోట్లు, ఇండియా గ్రాస్ 212.60 కోట్లు కాగా, ఓవర్సీస్లో 41.15 కోట్లు వసూలు చేసి వరల్డ్ వైడ్గా మొత్తం 253.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ స్థాయి వసూళ్లు సినిమాపై ఉన్న భారీ ఆదరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక 12వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి 4 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు 50 లక్షలు, ఓవర్సీస్లో దాదాపు 50 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన 12వ రోజు వరల్డ్ వైడ్గా 4 నుంచి 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం మొత్తం 12 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 218 నుంచి 220 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. విడుదలైన 10 రోజులలోపే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి చిరంజీవి కెరీర్లోని అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. రిలీజ్ నుంచి నిరంతరం స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కొనసాగించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక తొలివారం కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా 157.75 కోట్ల నెట్ వసూలు సాధించి పాన్ ఇండియా సినిమాలను మినహాయించి తెలుగు సినిమాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.